భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచి కంటి చూపును మెరుగుపరిచే ఒక మంచి హెల్దీ అయిన మునగాకు వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాము. ఈ మునగాకులో విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ మునగాకు కారం ఎలా రెడీ చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దామా. అందుకోసం ముందుగా మునగాకును తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి ఎండలో కనీసం 2 గంటలైనా సరే ఆరబెట్టుకోవాలి. తడి అనేది ఎక్కడా లేకుండా చూసుకోవాలి. ఇందులోకి కారానికి సరిపడా ఎండుమిర్చికి తొడాలు తీసి పక్కన పెట్టుకుందాము. అలాగే 1 కప్పు కరివేపాకు, ఒక 3 వెల్లుల్లి గడ్డల నుంచి తీసిన వెల్లుల్లిని పక్కన పెట్టుకోవాలి. మునగాకు ఈ విధంగా ఆరిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును వేసుకొని దూరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు మినపగుళ్ళను కూడా వేసుకొని దూరగా వేయించేసుకోవాలి. ఈ పప్పులు అనేవి లోపల నుంచి వేగితేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వేగిపోయిన వాటిని పక్కన పెట్టుకుందాము. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకొని వేయించేసుకుందాము. ఇంకా మళ్ళీ నూనె వేయాల్సిన పని ఏం లేదండి. ఆ ఉన్న నూనెలోనే ఇవన్నీ వేపుకోవాలి. ఈ ధనియాలు కూడా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాము. మనం తొడాలు తీసి పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలను కూడా వేసుకొని వేయించేసుకుందాము. ఎండుమిర్చి అనేది మన కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. కారం తినే వాళ్ళైతే ఎక్కువ, కారం కొంచెం తక్కువగా అనుకునే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత 1 కప్పు వరకు కరివేపాకును వేసుకొని కరివేపాకులో ఉన్న చెమ్మంతా పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన కరివేపాకుని తీసి పక్కన పెట్టేసుకుందాము. అలాగే పూర్తిగా ఆరిపోయిన తర్వాత మునగాకును కూడా వేసుకొని వేయించేసుకోవాలి. మునగాకులో మంచి ఔషధ గుణాలు ఎక్కువ ఉన్నాయండి. కంటి సమస్యల్ని తగ్గిస్తుంది. ఇలా వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకుందాము. మనం వేయించుకున్న ఎండుమిర్చి, పచ్చిపప్పు, ధనియాలు, మినపగుళ్ళతో పాటు ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర కూడా వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని పల్స్లో గ్రైండ్ చేసుకోవాలండి. అంటే బరకగా గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు రోట్లో కొంచెం చింతపండు వేసుకొని దంచుకోవాలి. చింతపండు కొంచెం మెదిగిన తర్వాత 3 వెల్లుల్లి గడ్డల నుంచి తీసిన వెల్లుల్లి రెబ్బలను వేసుకొని దంచుకోవాలి. ఇవి 2 మెదిగిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న కరివేపాకుని అలాగే మునగాకును కూడా వేసుకొని అందులో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దంచుకోవాలి. ఇక్కడ కొంచెం వీడియో క్లారిటీ కొంచెం తగ్గింది, అడ్జస్ట్ అవ్వండి. ఇలాగ మొత్తం దంచేసుకోవాలి. పాలలో కంటే ఎక్కువ కాల్షియము, అరటి పండులో కంటే ఎక్కువ పొటాషియము మనకి మునగాకులో దొరుకుతుందండి. ఇలా దంచుకున్న తర్వాత మనం ఇంతగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పొడి ఉంది కదా, ఆ పొడిని వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒక 5 నిమిషాలు దంచుకోవాలి. షుగర్ ఉన్న వాళ్ళు రోజు అన్నంలో మొదటి 2 ముద్దల్లో ఈ కారం కలుపుకొని తినండి. షుగర్ లెవెల్స్ అనేవి చాలా కంట్రోల్లో ఉంటాయి. అన్నంలోనే కాదు, ఇడ్లీ, దోశ, టిఫిన్స్లో దేంట్లో అయినా సరే ఈ కారం నంచుకొని తినచ్చు. ఈ మునగాకుతో పాటు వెల్లుల్లి కూడా షుగర్కి చాలా మంచిదండి. అందుకే మనం వెల్లుల్లి అనేది మన టేస్ట్ని బట్టి ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, మన మునగాకు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా హెల్దీ అయిన ఈ కారపుని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.